ఇప్పుడు పౌలపోస్తులుడు అంటాడు అదే వచనంలో, మేము ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగిన వారముగా మారిపోతాం. అద్భుతమైన మంచి మాట చెప్తున్నాడు. సహోదరులారా, మేము కూడా మీ ఎదుట మేము బలహీనముగా ఉన్నాము, దేవుని శక్తిని బట్టి యేసుక్రీస్తుతో కూడా మేము జీవిస్తూ ఉన్నాం. ఎలా జీవించాలి? యేసుక్రీస్తుతో కూడా జీవించాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని బ్రతుకుతుము గాక. శక్తి ఏం చేస్తుందంటే అసాధారణమైన కార్యాలు చేస్తాయి. దైవజనుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్న మాటలు, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, సాధకమైన ఆయన శక్తి, దేవుని శక్తి చొప్పున మనము అడుగుచూ ఉన్న వాటన్నిటికంటేను, ఊహించుచున్న వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలుగుతూ ఉంది ఆయన శక్తి. ఇప్పుడు నీలో ఏ కార్యసాధకమైన శక్తి కావాలా అంటే దేవుని శక్తి. ఏ శక్తి రావాలంటే కార్య సాధకమైన అసాధ్యమైన కార్యాలను, అసాధ్యమైన అద్భుతాలను చూడగలిగిన దేవుని శక్తితో నీవు నింపబడాలి. దేవుని యొక్క శక్తిపై నీవు ఆధారపడగలిగితే నీవు ఏది అడుగుతూ ఉన్నావో, నీవు తలంపులలో ఏది ఊహిస్తున్నావో, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన కార్యాలు చేస్తూ ఉంటాడు.